నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. 2 రోజుల క్రితం ఓ యువతిని బలి తీసుకున్న వైద్యులు తాజాగా మరో వృద్ధుడిని బలిగొన్నారు. పేదల పట్ల వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మరోసారి ఈ ఘటన ప్రూవ్ చేస్తోంది. ఎందుకు నీ అమ్మ గురించి నేను తెచ్చి పెడతా మాక నీ అబ్బాయి సంపాదించాలని నాకు ఎవరు పెడతా అది గవర్నమెంట్ ఎందుకంటే అబద్ధాలు చెప్పేది మీరిద్దరు చీట్లో కూర్చొని మా పిల్లలు తాగుతా ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటాం అంత అబద్ధాలు చెప్పేదా చీట్ ఇంకొక మనిషి తాగకూడదు ఇట్ట ఇంకెవరికైనా పక్కలు కానీ బయట కానీ ఎవరైనా కానీ ఇటు తాగకూడదు. నా భర్త పోతే పోతాడు మనకోళ్ళన్నా వచ్చాను బతకాల. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆకిలవలస గ్రామానికి చెందిన దువ్వూరు వెంకటయ్య తరచూ అనారోగ్యానికి గురవుతుండగా వైద్యం కోసం నేడు నెల్లూరు జీజీహెచ్ కి వచ్చారు. ఎమర్జెన్సీ కింద పెద్దాయనకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధితుడి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారు. దీంతో మృతుని భార్య వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వెళ్లగక్కింది. ఆయన బాధలో పడ్డాడా కింద పడుకోని అప్పుడన్నా ఆలోచన ఆయనకి ఎంత బాధ లేకపోతే నేను పని చేస్తున్నాను కింద పడుకోని. తరచుగా నెల్లూరు జీజీహెచ్ లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. లక్షల కొద్ది జీతాలు తీసుకునే వైద్యులు ఆసుపత్రి గొప్పలు చెప్పుకుని భుజాలు ఎగరేసుకునే ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఈ దారుణాలు టేక్ ఇట్ ఈజీ అనే విధంగా మారిపోయాయి. జీజీహెచ్ లో వెలుగు చూస్తున్న ఇలాంటి దారుణాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు నుంచి 5 రోజు నుంచి కానిస్టేబుల్ పెట్టి లోపిస్తారా అంటే సామాన్యులు పెట్టేసి 10 గంటలకు వచ్చి అన్నం నీళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది చేయలేదు.